కారైక్కాల్ అమ్మయ్యార్ దివ్య చరిత్ర. అందాన్ని త్యజించి పరమశివుని పాదసేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకున్న మహాభక్తురాలు. గమనిక: ఈ కథను ప్రియ పురాణం వంటి శైవ సంప్రదాయ గ్రంథాలలో చెప్పబడిన భక్తి సంప్రదాయం ఆధారంగా వివరిస్తున్నారు. శివుని 63 మంది నాయనార్లలో 3 మహిళా నాయన్మార్లు ఉన్నారు. వారిలో అత్యంత ప్రసిద్ధురాలు కరైక్కల్ అమ్మాయార్. శైవ సంప్రదాయంలో ఆమెను శివుని తల్లి అనే గౌరవార్థక భావంతో అమ్మయ్యార్ అని సంబోధిస్తారు. పురాణాల ప్రకారం ఆమె తమిళనాడులోని కరైకాల్ అనే పట్టణంలో జన్మించారు. ఆమె అసలు పేరు పునీతవతి. చిన్నప్పటి నుంచే పరమశివునిపై అపారమైన భక్తి కలిగి ఉండేవారు. ఇంటికి వచ్చిన శివభక్తులను సాక్షాత్తు పరమశివుడిగానే భావించి సేవ చేసేవారని శైవ సంప్రదాయం చెబుతోంది. వివాహం మరియు భక్తి. యుక్తవయస్సు వచ్చిన తరువాత పునీతవతికి పరమదత్తన్ అనే ధనిక వ్యాపారితో వివాహం జరిగినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఆమె గృహిణిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ, అదే సమయంలో శివభక్తులకు అన్నదానం, సేవ, దానం చేస్తూ జీవించారు. ఆమె ఇంటికి వచ్చిన ప్రతి శివభక్తిని ఎంతో గౌరవంతో ఆదరించేవారు. మామిడి పండు మహిమ. ఒక రోజు పరమదత్తన్కు వ్యాపారంలో 2 అరుదైన మామిడి పండ్లు కానుకగా లభించాయి. ఆ పండ్లను ఇంటికి పంపిస్తూ, వీటిని జాగ్రత్తగా ఉంచు, నేను వచ్చాక కలిసి తింటాం అని చెప్పినారని పురాణాలు వివరిస్తున్నాయి. అప్పుడే ఒక శివభక్తుడు ఇంటికి వచ్చి ఆకలిగా ఉన్నానని చెప్పినారు. పునీతవతి ఆయనకు భోజనం పెట్టి, ఆ 2 పండ్లలో ఒక పండును కూడా ప్రేమతో సమర్పించారు. దైవ అద్భుతం. కొంతసేపటికి పరమదత్తన్ ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఒక మామిడి పండు తిన్నారు. ఆ పండు ఎంతో రుచిగా ఉండటంతో 2వ పండును కూడా తీసుకురమ్మన్నారు. అప్పుడు పునీతవతి ఎంతో ఆందోళన చెందారు. ఒక పండును శివభక్తునికి ఇచ్చిన విషయానికి గుర్తుకు వచ్చింది. ఆమె వెంటనే పరమశివుని ప్రార్థించారు. ఓ పరమేశ్వరా, మీ భక్తునికి నేను సమర్పించిన పండుకు బదులుగా నా పరువు నిలబెట్టండి అని వేడుకున్నారని శైవ సంప్రదాయం చెబుతోంది. అద్భుతంగా, ఆమె చేతిలో ఒక దివ్యమైన మామిడి పండు ప్రత్యక్షమైంది. ఆ పండును భర్తకు ఇచ్చారు. భర్తకు తెలిసిన సత్యం. ఆ పండును తిన్న పరమదత్తన్ ఆశ్చర్యపోయారు. దాని రుచి సాధారణం కాదని గ్రహించారు. అప్పుడు నిజం చెప్పమని అడిగారు. పునీతవతి జరిగిన విషయమంతా వినయంగా వివరించారు. మొదట ఆయన నమ్మలేదు. మళ్ళీ పరమశివుని ప్రార్థించి మరో పండు తీసుకురమ్మన్నారు. పునీతవతి ప్రార్థించగానే మరోసారి దివ్య మామిడి పండు ప్రత్యక్షమైంది. దానిని భర్త చేతిలో పెట్టగానే అది దివ్య కాంతిగా మారి అదృశ్యమైందని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు పరమదత్తన్ గ్రహించారు, నా భార్య సాధారణ స్త్రీ కాదు, పరమశివుని మహాభక్తురాలు. భార్యగా కాదు, దైవస్వరూపంగా. ఆ రోజు నుండి పరమదత్తన్ ఆమెను భార్యగా కాకుండా దైవస్వరూపంగా గౌరవించడం ప్రారంభించినారని పురాణాలు పేర్కొంటున్నాయి. తరువాత ఆయన దూర ప్రాంతానికి వెళ్లి మరో వివాహం చేసుకున్నారని శైవ సంప్రదాయం చెబుతోంది. పునీతవతి అక్కడికి వెళ్ళినప్పుడు పరమదత్తన్ తన కొత్త కుటుంబంతో కలిసి ఆమె పాదాలకు నమస్కరించి, మీరు నా భార్య కాదు, మీరు దైవస్వరూపులు అని వినయంతో చెప్పినారని కథ వివరిస్తుంది. అందాన్ని త్యజించిన మహాభక్తురాలు. ఈ సంఘటన తర్వాత పునీతవతి పరమశివుని ప్రార్థిస్తూ ఇలా కోరినారని పురాణాలు చెబుతున్నాయి. ఓ పరమేశ్వరా, ఈ శరీర సౌందర్యం నాకు అవసరం లేదు. మీ పాదసేవలో ఉండే ఒక భూతగణ రూపాన్ని నాకు ప్రసాదించండి. పరమశివుడు ఆమె కోరికను మన్నించి, ఎముకలతో కూడిన భూతగణ రూపాన్ని ప్రసాదించినారని శైవ సంప్రదాయం వివరిస్తుంది. ఆ రూపాన్ని కూడా ఆమె పరమానందంతో స్వీకరించారు. కైలాస యాత్ర.
ఆ తరువాత ఆమె కైలాసానికి బయలుదేరారు. పురాణాల ప్రకారం పరమశివుడు నివసించే పవిత్ర భూమిపై నా పాదాలు పడకూడదు అని భావించి తలపై నడుచుకుంటూ కైలాసాన్ని చేరుకున్నారని శైవ సంప్రదాయం చెబుతోంది. ఈ అపూర్వ భక్తిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారని కథనం పేర్కొంటుంది. పరమశివుని అనుగ్రహం. కారైక్కాల్ అమ్మయ్యార్ను చూసిన పరమశివుడు ఎంతో ప్రేమతో అమ్మా అని సంబోధించినారని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఒక్క మాటతో ఆమె ఆనందభాష్పాలు పెట్టుకున్నారని శైవ సంప్రదాయం వివరిస్తుంది. పరమశివుడు ఆమెకు తన ఆనంద తాండవాన్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించి శాశ్వతంగా తన సన్నిధిలో స్థానం కల్పించినారని పేర్కొంటారు. ఈ కథ మనకు చెప్పే సందేశం: నిజమైన భక్తి బాహ్య సౌందర్యంలో కాదు, నిర్మలమైన హృదయంలో ఉంటుంది. శివభక్తులకు చేసిన సేవ పరమశివునికే చేసిన సేవ. భక్తి ముందు ప్రపంచ వైభవం, అందం, సంపద అన్నీ చిన్నవే. సంపూర్ణ శరణాగతితో భగవంతుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ముగింపు: కారైక్కాల్ అమ్మయ్యార్ జీవితం భక్తి, వినయం, వైరాగ్యం, సంపూర్ణ శరణాగతికి ఒక దివ్య ఆదర్శం. అందుకే ఆమెను శివుని 63 మంది నాయనార్లలో అత్యంత గొప్ప మహాభక్తురాలిగా శైవ సంప్రదాయం నేటికీ అత్యంత భక్తిశ్రద్ధలతో స్మరిస్తోంది. అందాన్ని కాదు, ఆత్మను శివునికి అర్పించిన మహాభక్తురాలు కారైక్కాల్ అమ్మయ్యార్. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.